వివరాలకు వెళ్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదవ్ నగర్లోని శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక పేదింటి వ్యక్తిని రాజ్యసభకు పంపిన ఘనత కేసీఆర్ కే చెందుతుందని, రాబోయే రోజుల్లో బడుగుల లింగయ్య యాదవ్ అనేక ఉన్నతమైన పదవులు చేపట్టి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఆయన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చేసే సేవ మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పార్లమెంటు సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు గత 30 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలలో ఉండి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలాగా, ఒక సైనికులాగా పనిచేసి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బడుగు లింగయ్య గారు ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల పట్ల ఒక కమిట్మెంట్ కానీ, ఒక చిన్న సింపుల్ అభిప్రాయంతో ఉండేటువంటి మనస్తత్వం కానీ, అందరినీ పలకరించేటువంటి విధానం కానీ ఆయన ఈ స్థితికి తీసుకొచ్చిందని చెప్పి నేను భావిస్తూ, అంతేకాకుండా లింగయ్య యాదవ్ గారు ఈ రాష్ట్రానికి తన పార్లమెంటులో తన గళం వినిపించి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏదైనా తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వారు భాగస్వామి కావాలని చెప్పి ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, వారు రేపు రాబోయేటువంటి బంగారు తెలంగాణలో వారి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. హైదరాబాద్ సనత్ నగర్ లో లోదా టౌన్షిప్ వాసులు కొంతమంది కలిసి లోదా కాసా రచ్చబండ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ఎంజేఎం క్యాన్సర్ హాస్పిటల్లోని క్యాన్సర్ బాధిత చిన్నారులకు అనేక సేవలు చేయడం జరిగింది. ఈ సంస్థ చేస్తున్న సేవలు గుర్తించి ఎంజేఎం క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం సేవా పురస్కార ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. అంటే ఈ సంస్థ చేస్తున్న సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయనడానికి ప్రశంసా పత్రం ఒక ఉదాహరణ. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు చక్రవర్తి రెడ్డి, గోపీకృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ మరియు సతీష్ లు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయని చెప్పారు. తమ టీంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్న సభ్యుల ద్వారా పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. లాక్డౌన్ సమయంలో క్యాన్సర్ బాధిత చిన్నారులతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి ఆహార పొట్లాలు మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా టీం సభ్యులు సమాజ సేవలో ఎల్లవేళలా ముందుంటారని ముక్త కంఠంతో చెప్పారు. 4 సభ్యులతో ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం 40 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంజేఎం క్యాన్సర్ హాస్పిటల్ వారు తమకు ప్రదానం చేసిన ప్రశంసా పత్రం తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. సమాజ సేవ స్పృహ కలిగిన వ్యక్తులు అందరికీ కూడా తమ సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి రెడ్డి, గోపీకృష్ణ, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేణుగోపాల్. మాట్లాడుతున్నాను. ఈ లాక్డౌన్ 60 డేస్లో మేము ఒక కార్యక్రమం అనుకున్నాము. అది ఎంఎన్జీ వాళ్ళకి 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్లో పిల్లలు, వాళ్ళు ఒక క్యాన్సర్ పేషెంట్స్, అది ఒక్కొక్కరు 3rd నుంచి 4th స్టేజ్ వరకు ఉన్నారు. వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా వారు ఆకలితో చావకూడదని మేము ఒక ప్రోగ్రాం తీసుకొని డైలీ ఆల్మోస్ట్ 60 డేస్ ఫుడ్, ఫ్రూట్స్ కావాల్సినవి వాళ్ళకి, కొన్ని రోజులు వాళ్ళకి శానిటైజర్స్ కూడా, మాస్క్ కూడా మేము సప్లై చేసి మా ఆర్బీ రచ్చబండ గ్రూప్ నుంచి మేమందరం ఒక యునైటెడ్గా అయ్యి అందరం చేసుకొని వాళ్ళకి చేయడం జరిగింది. ఈ 60 డేస్లో మేము కూడా శానిటైజ్ ప్లస్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక్కొక్క గ్రూప్ వెళ్ళి అక్కడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తర్వాత ఎంఎన్జీ డైరెక్టర్ గారు ఒకసారి అడిగారు, ఫ్రూట్స్తో పాటు మీరు రాగి జావా కూడా ఇస్తే పిల్లలకు బాగుంటుందంటే అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము వెళ్ళే రూట్లో తీసుకెళ్లేటప్పుడు పోలీసు వాళ్ళు
వాళ్ళు ఎక్కడైతే టెంట్ వేసుకొని వాళ్ళు వాలంటరీగా డ్యూటీ చేసిన వాళ్ళకు కూడా మేము ఫ్రూట్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ సనత్తర్ పిఎస్ వాళ్ళకు కూడా ఒక 50 మెంబర్స్కి ఫ్రూట్స్ మళ్ళీ ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లాక్డౌన్ పీరియడ్లో. ప్లస్ మాకు ఇక్కడ ఇక్కడ సొసైటీలో కూడా వాళ్ళకి మన సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఫుడ్ ఎవ్రీడే వండి మా దాంట్లో గ్రూప్ ఒక అతను ఉన్నారు, మేమందరం కలిసి వండి వాళ్ళకి డైలీ మంచి ఫుడ్, రైసు, కర్రీ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మళ్ళీ ఇలాంటివి మేము ముందు చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ది స్టార్ 9 ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, నేను లోదాలో ఉంటాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి రచ్చబండ గ్రూప్ ఫామ్ చేశాము. దీంట్లో సామాజిక సేవా కార్యక్రమాలు లాస్ట్ 2 years నుంచి మొదలుపెట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం. ఈ కోవిడ్ టైంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి మాకు పిలుపుని వచ్చింది. ఈ సందర్భంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు కలిసే సందర్భాలు లేవు, నలుగురు గుమిగూడే సందర్భం లేదు అనే టైంలో ఇది రావటం జరిగింది. దీనికి ఎలా చేయాలనేసి మేము ఒక 2 days అందరం కలిసి డిస్కస్ చేసుకుంటూ కిచెన్ మాకు దొరికింది. తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ని ప్యాకేజ్ ఎలా చేయాలి, మాకు వాళ్ళు పేషెంట్ నుంచి ఫ్రూట్స్ ప్రొవైడ్ చేయమని అడిగారు. ఫ్రూట్స్ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేయాలంటే ఒక నలుగురు కలిసి దాన్ని చేసే విధానంలో ఎలా చేయాలనే ఆలోచనతోటి మేము చూస్తున్నప్పుడు మా మిసెస్ గారు మన ఇల్లు వాడుకోండి పర్లేదు అనే దాంతో మాకు అందరికీ కూడాను ఒక అవకాశం దొరికింది. మా ఇంటి దగ్గర అందరం కలిసి ఆ ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళకి పంపించడంతో మాకు కూడాను చాలా, మా కుటుంబం అందరితో కలిసి సేవ చేయడంలో చాలా ఆనందం కలిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నందుకు స్టార్ 9 న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండి, నా పేరు చక్రవర్తి రెడ్డి. మేము ఒక చిన్న గ్రూప్గా ఒక 5 మందితో స్టార్ట్ చేసామన్నమాట, ఒక ఫ్రెండ్ సర్కిల్లో. దాంట్లో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి 5 మంది కాస్త 25 మంది కాస్త ఒక 30 మంది తయారన్నమాట. అందరు లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రెండ్ సర్కిల్ గ్యాదర్ అవ్వడం. ఈ కార్యక్రమంలో ఒక ఫ్రెండ్ ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఒక ఎస్ఆర్ నగర్లో ఒక లేడీస్ హాస్టల్ ఉందన్నమాట. 50 లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఒకరోజు బుక్స్, పెన్స్, ఒకరోజు వాళ్ళకి టిఫిన్ వాళ్ళతో కలిసి టిఫిన్ చేయడం, ఆ కార్యక్రమం చేసాము. దాంట్లో మా దగ్గర డాక్టర్లు, తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్స్, మోటివేటర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఒకరోజు కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు ఒక అతను వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు ఒక 3 months వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం కానీ అలాగా కాంబినేషన్ అతను అలాగా చేసేవాడు. వాళ్ళకి బట్ట పెట్టడం, ఆ కార్యక్రమాలు కూడా కొన్ని చేసాం. దాంతో కార్యక్రమంలో భాగంగా చిన్న కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేసాం. తర్వాత ఈ మా సొసైటీలోనే ఒక ఫ్రిడ్జ్ ఒకటి పెట్టామన్నమాట. అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆ ఫ్రిడ్జ్లో పెట్టి మా సొసైటీ సెక్యూరిటీ కానీ లేకపోతే మేడ్స్ కానీ తీసుకునే దానికోసం ఆ కార్యక్రమం చేసాం. ఇట్లాంటి చిన్న కార్యక్రమాలు మనకి ఎవరన్నా నీడీ పీపుల్ ఎవరు ఉందనుకోండి, ఎవరికన్నా పిల్లలు బుక్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా కావాలంటే ఆ కార్యక్రమం చేసేవాళ్ళని. ఇది గత 2 సంవత్సరాలుగా ఇలాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు కరోనా సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఎంఎన్జే హాస్పిటల్ డైరెక్టర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు మాకు డబ్బు ఇస్తామని చాలామంది అమౌంట్ ఇస్తున్నారండి. అమౌంట్ కాదు, మాకు ఒక 10 రోజులు భోజనం, మా పిల్లలకి భోజనం పెట్టమని చెప్పి కార్యక్రమం ఒకటి అడిగారు. ఆ తర్వాత వెంటనే ఈ నలుగురు 5 కలిసి వెంటనే కాల్ కాన్ఫరెన్స్ తీసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవడం. దాంట్లోనే మాకు ఒక ఫ్రెండ్ ఒక కిచెన్ చేస్తున్నాడు అనమాట. శైలేష్ అనే వ్యక్తి ఒక కిచెన్ చూస్తున్నాడు. అతన్ని కాంటాక్ట్ చేయడం, తర్వాత వేరే ఫ్రెండ్స్ ద్వారా ఎవరైతే ఏమైనా చేయగలరు. ఆ 1 week ప్రోగ్రామ్ కాస్త ఈ లాక్డౌన్లు ఎక్స్టెన్షన్ జరుగుతున్న తరుణంలో అది 56 days వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ పిల్లలకి 110 మంది చిల్డ్రన్స్ ఉన్నారు క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళకి ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ ప్లస్ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఇది మేమందరం చాలా సొంతంగా, అంటే మాకు సాటిస్ఫాక్షన్తో ఇవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇదే కార్యక్రమం కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసేదానికైనా మా గ్రూప్ అందరూ చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు స్టార్ 9 వారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి, నా పేరు గోపీకృష్ణ.
సో మేమంతా లోధాలో ఉంటాము. సో మేము ఒక కామన్ ఫ్రెండ్స్ అంతా కలిసి లోధా రచ్చబండ గ్రూప్ అనేసి ఒకటి స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసి మాకు డాక్టర్స్ ఉన్నారు, బ్యాంకర్స్ ఉన్నారు, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు. మేమందరం వచ్చేసి మా ఉద్దేశం ఒకటే అన్నమాట, సమాజానికి ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనేసి మా ఉద్దేశం. ఎందుకంటే అందరూ కష్టపడుతూ ఉంటారు, మేము కష్టపడి పైకి వచ్చాం కాబట్టి మాకు ఒక ఆలోచన ఏంటంటే సమాజంలో కొద్దిగా కష్టపడే వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని. దీని గురించి మేము మొత్తం వచ్చేసి అందరం మాట్లాడుకునేసి ఏదో ఒక యాక్టివిటీ సంవత్సరం పొడుగునా చేయాలని అనుకుంటున్నాము. సో ఇంతకుముందు చక్రవర్తి గారు చెప్పినట్టు మేము ఫ్రిడ్జ్ డొనేట్ చేసాము మా ఇంటర్నల్ సొసైటీకి, మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసి ఫుడ్ ప్రొవైడ్ చేసాము. మళ్ళీ లాక్డౌన్ టైంలో మా ఇంటర్నల్గా మా సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్ వాళ్ళకు కూడా మేము వచ్చేసి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మాకు ఇది ఒకటి మేడము ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మాకు వచ్చేసి అప్రిషియేషన్ సర్టిఫికేట్ జరిగింది మా వాలంటరీ గ్రూప్కి. సో ఇది రావడం వల్ల వచ్చేసి మాకు ఎక్కువ బాధ్యత పెరిగింది. అంటే మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా జరగాలని ఒక బాధ్యత జరిగింది. మేము దీంట్లో మా ఫ్రెండ్స్ గ్రూప్లో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేసి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పారు. సో దీనికి *9 వచ్చేసి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. Good morning to all. My name is Satish. I live in Lodha, Casa Paradiso. There was an opportunity given to us by the MNJ Oncology Cancer Institute, Dr. Jayalalitha Madam, where during this complete lockdown of the entire Hyderabad city, the 100+ cancer children were being as a palliative care patients in the MNJ Cancer Institute, where they were asking for requesting a support for food, where when she approached me as I'm part of healthcare equipment company supplier, so immediately I put on this message to my apartment colleagues and apartment neighbors and my friends. Everybody came together and forwarded the support. First we were thought that we should support for 7 days, then it got extended to 15 days, then it extended to 31 days, now we ended up with 56 days non-stop. And every family members in this 49+ members of this Rachabanda group came forwarded. They cut the fruits at their home with a passion and love towards to this cancer children, and we gave every day different varieties of food and the nutritious foods like egg. On every day egg has been added in the meal, along with every day different kinds of foods have been added. So I would like to thank the opportunity given to us by the director, and also thank the *9 News for getting this published. Thank you so much. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీసీసీ పిలుపు మేరకు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలను కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు వెళ్లేందుకు హైదరాబాద్ నుండి వస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్లను కొత్తగూడెంలో పోలీసులు అరెస్టు చేసి లక్ష్మీదేవిపల్లి స్టేషన్ కు తరలించారు. పోలీసుల వైఖరి పట్ల విహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా వెళ్తుంటే అరెస్ట్ ఏంటని రాములు నాయక్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీస్ రాజ్యంగా మారిందని మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత రాములు నాయక్ విమర్శించారు. కొత్తగూడెంలో అరెస్టుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం విచారకరమన్నారు. కొత్తగూడెం సిఐ ఎస్ఐ చాలా మంది సిబ్బంది వచ్చి మాతోటి వాగ్వివాదానికి దిగి మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని గంటన్నర రోడ్ పైనే బైఠాయించిన తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అసలు మామూలు ఎందుకు అరెస్టు చేస్తారు? నిన్న అరెస్టు చేసారు, ఇవాళ అరెస్టు చేసారు, మొన్న అరెస్టు చేసారు. నాకు కంటిన్యూ 3 రోజుల నుంచి అరెస్టుల పర్వం మొదలైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అవినీతి ప్రాజెక్టుల పైన చూడడానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్తే చూడనివ్వకుండా ఎక్కడైతే మల్లన్న సాగర్ కట్టిండో ముఖ్యమంత్రి గారు అక్కడ చూడడానికి అనుమతి ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో జరిగిన ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి అయినాయి,
అది మేము చూడడానికి వెళ్తే మామూలు కొత్తగూడెంలో అరెస్ట్ చేయడం, నిన్న గిరిజనుల సమస్యలపై లీక్ చేస్తుంది, నిన్న అక్కడ అరెస్ట్ చేయడం, మొన్న ఏదో ఒక సమస్య మీద తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్బంధంగా, అసలు ప్రజాస్వామ్యం ఉందా, పోలీసుల రాజ్యం ఉందా అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం మేము చెప్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎంతో దోహదపడింది. ఏ కార్యక్రమాలు ఇచ్చిన పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఏ సభలు పెట్టుకున్న ఆ సభలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోలీస్ రాజ్యమే నడుస్తుంది తప్ప ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు, ప్రజాస్వామ్యం నడుస్తలేదు. ముఖ్యమంత్రి ఎవరిని కలవడానికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వడు. మళ్ళీ ఎవరికి మేము చెప్పుకోవాలి బాధలనే ఉద్దేశంతో నేను రాజ్యసభ సభ్యులు మాజీ హనుమంతరావు గారు, ఏఐసిసి సెక్రటరీ, చాలామందికి ఇప్పుడు బట్టి విక్రమార్క కానీ ఇంకా చాలామందికి అరెస్ట్ చేశారు. అక్కడ పోవడం మీరే కానీ తెలుస్తుంది, సమాచారం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి దించే వరకు నిద్రపోతారు. ఖమ్మం నగరంతో పాటు సుడా పరిధిలోకి వచ్చే మండలాలన్నింటినీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. సుడా చైర్మన్ గా ఎన్నికయ్యాక తొలిసారి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడుగు జాడలో నడుస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం నగరానికి స్తంభాద్రి అనే పేరుంది. ఆ స్తంభాద్రి అనే పేరు మీదనే ఇప్పుడు సుడా ఏర్పాటు చేయడం జరిగింది. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద కొత్తగా 2017లో సుడా ఏర్పాటు చేసినా కూడా మొట్టమొదటి చైర్మన్గా నన్ను కేసీఆర్ గారు, మన రాష్ట్రాధినేత మన సీఎం గారు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారు మరియు మన రవాణా శాఖ మార్చులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో నన్ను సుడా చైర్మన్గా మరియు ఇక్కడున్న 15 మందిని సుడా అడ్వైజరీ కమిటీ మెంబర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం నగర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న మన పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు 200 కోట్లతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా మంత్రి అయిన తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే సుడా ఫండ్స్తో ఖమ్మం నగరాభివృద్ధికి మరియు ఖమ్మం ఈ సుడా పరిధిలోకి వచ్చే 8 మండలాలు మరియు 46 గ్రామాలకి సంబంధించిన వీటన్నిటికీ నిధులు కేటాయించి ఈ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాం. అదే కాకుండా ఆ 46 గ్రామాలు 8 మండలాలకి సంబంధించిన పాలేరు, ఖమ్మం, వైరా, మజిరా ఈ 4 కాన్స్టిట్యున్సీలకి డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తున్నాం. వాళ్ళందరూ సహకారం తీసుకొని పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి గారి సహకారం, వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ గారి సహకారం మరియు మదిల్లో జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు గారి సహకారం తీసుకొని అలాగే నేను తప్పకుండా ఈ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. నగరాభివృద్ధికి పాటుపడుతున్న ఖమ్మం నియోజకవర్గాభివృద్ధికి మరియు ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పి ఆయన ఇప్పటికే అభివృద్ధి ప్రదాత అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన అడుగుజాడలు నడిచి నగరంలో అభివృద్ధికి పాటుపడతానని చెప్తున్నాను. తప్పకుండా మా సుడా అడ్వైజరీ కమిటీ మెంబర్లందరి సహకారంతో నగరాభివృద్ధిని చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మండలంలోని ఇమాంపేట గ్రామంలో సర్పంచ్ పామ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి గ్రామంలో పశు వైద్యశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర నాయకులు ఓవి రాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వి రాజు మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీగా రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మోడీ విజయాలను ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని దోహదపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ మోడీ రెండోసారి ప్రధాన మంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా గత 70 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన ఏ పార్టీలు చేయలేని కీలకమైన వాటిని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒంటెద్దు పోకడ కొనసాగుతుందని, త్వరలోనే దానికి సరైన సమాధానం చెప్పి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, కేంద్రం ఇచ్చే 1,00,000 కోట్ల బడ్జెట్లను తమ సొంత బడ్జెట్లుగా ప్రకటిస్తూ సంక్షేమ పథకాలు పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటుందని, N95 మాస్కులు, పీపీఈ కిట్లను సరిపడా ఇచ్చినా సకాలంలో ప్రజలకు ఇవ్వడం లేదని, పేదవారికి ప్రతి ఒక్కరికి 1500 లేక 2000 ఇచ్చినట్టే ఇచ్చి కరెంటు బిల్లుల రూపంలో ప్రజల రక్తాన్ని పీడిస్తుందని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో సాహసమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ కానివ్వండి, దాని ద్వారా లక్షలాది మంది ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతూ ఉంది. ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీరు, లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది. సిఏఏ ద్వారా ఈరోజు భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చినటువంటి మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రామ్ జన్మభూమి నిర్మాణం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో, పార్లమెంట్లో ఉభయ సభల్లో చట్టం తీసుకువచ్చి చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. అది కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం ఉన్న సందర్భంగా ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థని కాపాడేటువంటి ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేశారు. రైతులకు కానీ, ఇటు కార్మికులు కానీ, ఇటు మధ్యవర్త కుటుంబాలకు కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దురదృష్టవశాత్తు మనం లాక్డౌన్ రావడం జరిగింది. వైరస్ వల్ల, కరోనా వల్ల. ఈ కరోనాను కూడా ఈరోజు మనం అధిగమించడానికి భారతదేశంలో అన్ని హాస్పిటల్స్కు ఈరోజు పీపీఈ కిట్లు, గతంలో కేవలం 50,000 కిట్లు తయారవుతున్నాయి. ఈరోజు ప్రతిరోజు 2 లక్షల కిట్లు తయారవుతాయి. గతంలో మనకు కేవలం కొన్ని మాస్కులు మాత్రమే N95 వస్తే ఈరోజు ప్రతిరోజు భారతదేశం N95 మాస్కులు 2 లక్షలు ఉత్పత్తి చేసేటటువంటి క్షమత ఈరోజు వచ్చినాయి. అంటే అన్ని రంగాల్లో కూడా 20 lakhs అంటే 20 లక్షల కోట్లతోని ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి స్టిమ్యులస్ ప్యాకేజ్ని భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని మనము పునరుద్ధరించడానికి, ఈ యొక్క ప్రపంచంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి 20 లక్షల కోట్లతోని ఇటు పారిశ్రామిక రంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు మంచి భవిష్యత్తు వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంతేకాకుండా ఈరోజు మొత్తం ప్రపంచంలో కూడా నరేంద్ర మోదీ గారిని ఫస్ట్ లీడర్గా, బెస్ట్ లీడర్గా ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా గుర్తించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కరోనా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనాని ఆపడంలో, నియంత్రణ చేయడంలో వైఫల్యం చెందింది. ఒక జర్నలిస్ట్ చనిపోవడం జరిగింది, టీవీ జర్నలిస్ట్. అంతేకాకుండా ఈరోజు టెస్ట్ సరిగ్గా జరగట్లేదు. భారతదేశంలో 390 టెస్ట్ ల్యాబ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే తెలంగాణలో ఆ టెస్ట్ ల్యాబ్ని వాడట్లేదు. కేవలం 1,780 మందినే నిన్నటి వరకు టెస్ట్ చేయడం జరిగింది వారంలో. ఇతర రాష్ట్రాలు 30,000 పైగా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు జనం చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా విద్యుత్ రంగంలో లాకౌట్ సందర్భంగా 500 బిల్లు 5,000 రావడం జరిగింది. ఇవన్నీ కూడా బకాయిలను కూడా మాఫీ చేయమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. దాని విషయంలో నిన్న కూడా అన్ని జిల్లా కేంద్రాలు కూడా భారతీయ జనతా పార్టీ దాని మీద మేము మాకు ధారణ చేయడం జరిగింది. సోమవారం నాడు కూడా హైదరాబాద్లో విద్యుత్ సంబంధించిన దాంట్లో బిల్లు జరిగిన అవకతవకలు కానీ దాన్ని మాఫీ చేయడంలో కానీ భారతీయ జనతా పార్టీ సోమవారం నాడు హైదరాబాద్లో కూడా ధారణ చేస్తూ ఉన్నాము. అది కాకుండా మొత్తం
ఒక రైతు బంధు విషయం చూస్తే రైతులు ఈరోజు రైతు బంధు కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. రైతు బంధు ఇంకా రాలేదు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ గారికి కూడా ఏకదాటిగా చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో పోరాడి టీఆర్ఎస్ పార్టీకు రాజకీయ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తూ బీజేపీని ఆదరించండి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని ఎదుర్కొందాం. బీజేపీ ప్రజల వెంటనే ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Star 9 News, వాయిస్ ఆఫ్ ట్రూత్.